అసలు ఇంతకీ ఇంజిన్ ఆన్లో ఉందంటారా? స్కూటీలను అసలు ఇట్లా నడపకూడదు, బట్ మీకోసం తప్పట్లేదు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. డెస్టినీ హీరో కంపెనీ నుంచి డెస్టినీ 125cc ఎక్స్టెక్ అన్నమాట. సో ఇది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. దీనికి సంబంధించినటువంటి ఒక ఫుల్ రివ్యూ అంటే రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే కొన్ని ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కదా, లాస్ట్ డెస్టినీతో పోల్చుకుంటే ఈ డెస్టినీ మనకి ఎలాంటి చేంజెస్తో వచ్చింది అనేది కూడా నేనైతే ఈ వీడియోలో మీతోటి డిస్కస్ అయిపోతున్నాను. మీరు చేస్తున్న ఒకటే వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మంచి కంటెంట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఈ బైక్ సంబంధించి, ఈ స్కూటీ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద. సో అక్కడికి రండి, మ్యాక్సిమం మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తున్నాను. అలాగే ఈ బ్యూటిఫుల్ మిషన్ని మనకి స్పాన్సర్ చేసింది ఒంగోలులోని అసోసియేటెడ్ హీరో షోరూమ్ అన్నమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా దీనికి సంబంధించినటువంటి ప్రైస్, ఫీచర్స్, రైడ్ మొత్తం చూద్దాం. ఇంజన్ చాలా ఇంపార్టెంట్ అండి. ముందు ఇంజన్ గురించే మాట్లాడుకుందాం. దీంట్లో సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. SOS ఇంజన్, ఈ ఆటోమేటిక్ CVT బెల్ట్ డ్రైవ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. 162 mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి వస్తుంది అనమాట. 9 bhp పవర్, 10.4 Nm టార్క్, అది కూడా 5500 RPM దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. కిక్ రాడ్ కూడా మీకు కనిపిస్తుంది కదా. సో ఎయిర్ కూల్డ్, మనకి సైలెన్సర్ మీద చిన్న క్రోమ్ ఫినిషింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో 163 mm కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. మన ఇండియన్ రోడ్స్కి 160 mm సరిపోతుంది గ్రౌండ్ క్లియరెన్స్. ఫెండర్స్కి అయితే ఇబ్బంది ఏముండదు. ఇంజన్ గురించి క్లియర్గా అన్ని విధాలా రైడ్ చేస్తూ మనం మాట్లాడుకుందాం. ఇలా మాట్లాడుకుంటే మనకి రియాలిటీ తెలియదు అన్నమాట, రైడ్ చేస్తేనే క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి. సో ఒకసారి ఇంజన్ నోట్ అయితే వినండి. లిటరల్గా ఫస్ట్ ఇంప్రెషన్ ఇంజన్ సౌండ్ చాలా స్మూత్గా అనిపించింది. దూరంగా ఉంటే వినిపించదేమో అనిపించింది, అంత స్మూత్ ఉంది. సో మనకి ఫ్రంట్లో హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించి మాట్లాడుకోవాలి. మనకి DRLs అయితే కనిపిస్తున్నాయి కదా, డే టైం రన్నింగ్ లైట్ చాలా మంచిగా అయితే విజిబిలిటీగా ఉంది. అండ్ హై బీమ్, లో బీమ్ అయితే కనిపిస్తుంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ హాలోజన్ బల్బ్ తోటే సరిపెట్టేశారు ఈసారి కూడా. అలాగే మనకి క్రోమ్ యాక్సెన్స్ ఏదైతే ఉందో అది మనకి కాపర్ క్రోమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. లుక్ చాలా బాగుందన్నమాట ఈవినింగ్ టైంలో. అండ్ బ్యాక్ సైడ్ నుంచి సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే క్లియర్ లెన్స్ ఇండికేటర్స్ చూడొచ్చు. LED టైల్ ల్యాంప్ అయితే మీరు గమనించవచ్చు. మనం బ్రేక్ కొట్టిన ప్రతిసారి ఎక్స్ట్రా LED బ్లింక్ అవుతుంది కాబట్టి ఆ పోర్షన్ ఇంకా ఎలివేట్ అయితే అవుతుంది. మనకి బ్యాక్ సైడ్ నుంచి అయితే మాత్రం రైడర్ అయితే చాలా ఐడెంటిఫై అయితే అవుతారన్నమాట. అండ్ సైడ్ నుంచి వచ్చేసరికి చిన్న ఒకటి వచ్చింది. దాంట్లో మనకి ఈ డిజైన్ అనేది ఇవ్వటం చాలా స్పోర్టియర్గా అనిపించింది. సో డెస్టినీ 125 అనేసి మనకి లోగో అయితే సైడ్ నుంచి అయితే చూడొచ్చు. ఇక 5.3 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే చూడొచ్చు. ఎక్స్టర్నల్ లిడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ లో కీని రైట్ సైడ్ ట్విస్ట్ చేయడం ద్వారా ఇదైతే ఓపెన్ అయిపోతుంది అనమాట. అండ్ పుష్ చేస్తే మనకు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఇది మ్యాట్ ఫినిషింగ్ తోటి ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ కమింగ్ టు ద డిజిటల్ కన్సోల్ ఫీచర్స్, దీంట్లో మనకి నెగిటివ్ LCD కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. చాలా లిమిటెడ్ ఫీచర్స్ ఉన్నాయి, బట్ బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. దాని చుట్టూ కాపర్ ఫినిషింగ్ అయితే అద్భుతంగా ఉందన్నమాట. సో చాలా యూస్ఫుల్ ఫీచర్స్. దాని చుట్టూతో మనకైతే మాత్రం ఒక మంచి వైట్ కలర్ లేయర్, అలాగే హీరో లోగో అయితే మీరు గమనించవచ్చు. సో స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ, లో ఫ్యూల్ ఇండికేటర్ కనిపిస్తుంది. ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, అలాగే మనకి ఫ్యూల్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది అనమాట. కొన్ని మాల్ ఫంక్షన్ లైట్స్, మోడ్, సెలెక్ట్ అని 2 బటన్స్ ఉన్నాయి. వాటి ద్వారా లోపల ఉన్నటువంటి ఫీచర్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో అలాగే ఇది మనకి బ్లూటూత్ కనెక్టివిటీ తోటి వస్తుంది కాబట్టి ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అన్ని కూడా మీరు కన్సోల్ అయితే పొందొచ్చు. హీరో లోగో ఇక్కడైతే చూడొచ్చు, కాపర్ కలర్ లోనే ఉంది. అండ్ కమింగ్ టు ద సీట్ కంఫర్ట్, సో సీట్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా రెడీ చేశారు. అందరికీ, అన్ని కేటగిరీ పీపుల్స్కి సూట్ అయ్యే విధంగా దీని యొక్క సీట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరిగిందనమాట. సో మనకి ZX ప్లస్ వేరియంట్, ఇది టాప్ ఎండ్ వేరియంట్. దీంట్లో మీకు హిప్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఇంప్రెషన్ సీట్ని టచ్ చేసినప్పుడు నాకైతే చాలా సాఫ్ట్ టచ్గా అనిపించింది. అండ్ ఫోమ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ పిలియన్ కంఫర్ట్ కూడా చాలా వైడర్ పార్ట్ ఉంది కాబట్టి సో చక్కగా లేడీస్ ఎక్కి కూర్చోవచ్చు. అండ్ కిడ్స్ని కూడా మీరైతే తీసుకుని వెళ్ళొచ్చు అనమాట. దీని యొక్క వెయిట్ కూడా 112 kg అలా ఉంటుంది. పెద్దగా వెయిట్ ఉండదు కాబట్టి సో లేడీస్ కూడా ఈజీగా మాన్యూర్ చేసుకోవచ్చు. 770 mm సీట్ హైట్ కాబట్టి 5.5, 5.4 ఉండేవాళ్ళు కూడా సీట్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ లేడీస్ అయితే ఖచ్చితంగా టెస్టెడ్ చేసే వెహికల్ని అయితే తీసుకోండి. ఈ వెయిట్ మీరు మోయగలుగుతున్నారా లేదా అనేది చూసుకొని. అండ్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు మీకైతే ఇలా కనిపిస్తుంది డెస్టినీ 125. అండ్ కమింగ్ టు ద వీల్స్ అండ్ టైర్స్, మనకి ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రెండు కూడా 12 inches టైర్సే. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఫ్రంట్ వీల్ మనకి 90/90 సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. విత్ కాంబినేషన్ ఆఫ్ 220 mm డిస్క్ బ్రేక్ అనమాట. బైబ్రీ బ్రేకింగ్ ఇస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 100/80 12 inches వీల్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. రెండు వీల్స్ మీకు సేమ్ ఉండటం వల్ల కొంచెం బెటర్ రోడ్ గ్రిప్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ బ్రేక్ కొట్టినప్పుడు కూడా ఫీల్ తెలుస్తుంది. అలాగే ఇది మనకి కాంబీ బ్రేక్తో వర్క్ అవుతుంది. బ్యాక్ సైడ్ బ్రేక్ ముక్తే ఫ్రంట్ బ్రేక్ కూడా మీకు పడుతుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి సింగిల్ కాయిల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ వచ్చేసరికి మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఆ సస్పెన్షన్ ప్లే బ్యాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కాంబినేషన్ ఎలా ఉందో రఫ్ రోడ్ లో కూడా నడిపించి మనం చూద్దాం. అప్పుడు మనకు క్లియర్ గా తెలుస్తుంది కదా.
ఇక ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో విఎక్స్, జెడ్ఎక్స్, జెడ్ఎక్స్ ప్లస్ అని 3 వేరియంట్లు అయితే ఉంటాయి. విఎక్స్ వచ్చేసరికి స్టాండర్డ్ 80,400 ఎక్స్-షోరూమ్ ప్రైస్కి లభిస్తుంది. అలాగే జెడ్ఎక్స్ వచ్చేసరికి మీకు వచ్చేసరికి 89,000కి, జెడ్ఎక్స్ ప్లస్ వచ్చేసరికి 90,300 రూపాయల ఎక్స్-షోరూమ్ ప్రైస్కి అయితే లభిస్తుంది. సో ఇదైతే హై ఎండ్ వేరియంట్ అనమాట. ఇక స్విచ్ కేస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి హై బీమ్, లో బీమ్, సైడ్ ఇండికేటర్ లైట్స్, అలాగే మనకి హారన్ బటన్ అయితే కనిపిస్తుంది. ఇక రైట్ సైడ్ వచ్చేసరికి i3s సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దీన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఫ్యూల్ ఎఫిషియెంట్గా చాలా ముందుకైతే వస్తుంది. అలాగే మీకు పవర్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక ఫ్రంట్ నుంచి మనం ఒకసారి బిల్డ్ క్వాలిటీ చెక్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ మనకి మ్యాట్ బ్లాక్ కలర్లో ఒక మంచి పోర్షన్ అయితే ఉందన్నమాట. దీనికి ఇంత లుక్ రావడానికి ఈ పోర్షన్ ఒక కారణం అని చెప్పొచ్చు. దాని మీద మనకి హీరో లోగో అయితే మీరు గమనించవచ్చు. ఫ్రంట్లో వచ్చేసరికి ఫైబర్ ప్లాస్టికే ఉంది. అండ్ మనకి ఇక్కడ కాపర్ ఎలిమెంట్ అయితే మాత్రం చాలా మంచి లుక్ అయితే దీనికి తీసుకొచ్చింది. అండ్ మీకు కావాలంటే దీంట్లో బ్లాక్ కలర్ కూడా ఉంటుంది, ట్రై చేయొచ్చు. ఇక ఫ్రంట్ వచ్చేసరికి ఇది మనకి మెటల్తో ఆఫర్ చేస్తారు. ఆల్మోస్ట్ మంచి బిల్డ్ క్వాలిటీ కలిగి ఉందన్నమాట. ఫ్రంట్లో మనకు ఒక 1 లీటర్ పట్టే స్పేస్ అయితే ఉంది. దీంట్లో మీరు బాటిల్ అలా పెట్టుకోవచ్చు. అలాగే యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అలాగే 3 kgsని హోల్డ్ చేయగలిగినటువంటి ఫ్రంట్ హుక్ అయితే ఆఫర్ చేయాలి. బ్యాక్ సైడ్ ఫెండర్ సౌండ్ విన్నారు కదా, ఇది మనకి మెటల్ డెస్టినీ 125 ఎక్స్టెక్ అనేటువంటి 3D లోగో చూడొచ్చు. అది కూడా మనకి డీటెయిలింగ్ ఇస్తూ కాపర్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ చూసినట్లయితే కార్బన్ ఫైబర్ టెక్స్చర్, అలాగే హీరో లోగో మీరు చూసుకోవచ్చు. ఇక పిలియన్ ఫుట్ రెస్ట్ వచ్చేసరికి మెటలే ఆఫర్ చేస్తున్నారు, ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. అండ్ ఇక్కడ కూడా కాపర్ లోగో అయితే మీరు చూడొచ్చు. డీటెయిలింగ్ చాలా బాగుంది. సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంది. స్టాండ్ వేస్తే మాత్రం మీకు ఇంజిన్ అయితే ఆన్ అవుతుందన్నమాట. అలాగే సైలెన్సర్ మీద మనకి స్టీల్ క్రోమ్ ఫినిషింగ్ తోటి కొంత మఫ్లర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ డైమండ్ కట్ అలాగే వీల్స్ అయితే మీరు చూడొచ్చు. ఇక దీని యొక్క లుక్ మీరు గమనించినట్లయితే మీకు మిర్రర్స్ మీద కూడా వీళ్ళైతే మాత్రం ఆ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు కాపర్ కలర్ తోటి. ఇది చాలా మంచి విషయం. సో మంచి స్పేసియస్గా కూడా ఉందన్నమాట. ఇక దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు స్ట్రాంగ్గా క్లైమ్ చేస్తున్నారు 59 కిలోమీటర్లు మా బండి ఇస్తుందని. సో నేనైతే మాత్రం దీనికి సంబంధించిన మైలేజ్ టెస్ట్ కూడా చేస్తాను. ఫ్రెండ్స్, మంచి ఆర్పిఎంలో రైడ్ చేద్దాం, అప్పుడే తెలుస్తుంది. సెల్ఫ్ స్టార్ట్ అయితే సౌండ్ చేసింది, సైలెంట్ స్టార్ట్ అయితే కాదు. ఇంజిన్ అయితే రిఫైన్డ్గానే అనిపిస్తుంది లాస్ట్ వర్షన్తో పోల్చుకుంటే. అండ్ వెరీ కంఫర్టబుల్ లెగ్ స్పేస్. హ్యాండిల్ బార్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంది. స్పీడ్ బ్రేకర్. సో ఫ్రంట్ సస్పెన్షన్ అయితే మాత్రం ఆ పుల్ బ్యాక్ అయితే ఇచ్చింది. రఫ్ రోడ్లో ట్రై చేద్దాం. ఆగు బ్రో, ఒక్క నిమిషం బ్రో. గాయస్, ఇక్కడ ఎథర్ షోరూమ్ కూడా నాకు అవైలబుల్గానే ఉంటుంది. సో మీకు ఎథర్ నుంచి ఈవీలకు సంబంధించి ఏదన్నా బైక్ కావాలి, స్కూటీ అంటే నేను రివ్యూ చేయమని అంటే చేస్తాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, దానికి సంబంధించి ఈవీలు ఎథర్ నుంచి. ఫ్రెండ్స్, నాకైతే డెస్టినీ 125cc ఇదివరకు లాగా అయితే అనిపించట్లేదు. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా మంచి పుల్ అయితే ఉంది. 5500 RPM దగ్గర మనకి 10.4 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వెహికల్ లైట్గా ఉండటం వల్ల మంచిగా ఎత్తుకుంటుంది. సో లెగ్ స్పేస్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంది. కన్సోల్ కూడా చక్కగా విజిబుల్గా ఉంది. సైడ్ మిర్రర్స్ ప్లేస్మెంట్ అదిరిపోయింది. సో ఎట్లే ఉండాలి. కొంతమంది సైడ్ మిర్రర్స్ తీసేసి నడపడానికి ట్రై చేస్తున్నారేమో. సో నడపొద్దు, సేఫ్టీ కాదు. నాకైతే పర్సనల్గా సైడ్ మిర్రర్ లేకపోతే ఏదో లోట్ అన్నమాట. ఏదో అంటే కాన్ఫిడెంట్గా ఉండదు రైడ్ చేసేటప్పుడు. ఎందుకో డెస్టినీ 125cc ఇదివరకు ఇట్లాగా అస్సలు అనిపించట్లేదు. చాలా కన్వీనియంట్గా, చాలా కంఫర్ట్గా, అండ్ సస్పెన్షన్ ప్లేబ్యాక్ కూడా కొంచెం స్మూత్గా, అండ్ మరీ రిఫైన్డ్ ఇంజిన్ అన్నమాట. ట్రాన్స్మిషన్ అదిరిపోయింది. సో పుల్ బ్యాక్ చాలా బాగుంది. సో థ్రాటిల్ ఇస్తున్నప్పుడు రెస్పాన్స్ చాలా బాగుంది. సో నాకైతే 60 దాకా రీచ్ అయినట్టున్నాను. మీకు స్పీడ్ ఆఫ్ కన్సోల్ కనిపించదు, ఎందుకంటే డిస్కనెక్ట్ చేశారు. ఆ పాయింట్లో నాకు పెద్దగా వైబ్రేషన్స్ అయితే ఎక్కడా అనిపించలేదు. చాలా బాగుంది. సిటీలో నడిపించుకునే వాళ్ళు అఫ్కోర్స్ ఈ స్కూటీ తీసుకునేదే 50-60 దగ్గరలో నడిపించుకోవడం కోసమే. అక్కడైతే స్ట్రాంగ్ మైలేజ్ 59 kmpl వచ్చేలాగే ఉంది దీని యొక్క రిఫైన్నెస్ చూస్తుంటే. థ్రాటల్ని బాగా ట్విస్ట్ చేశాను. సో పుల్ బ్యాక్ బాగుంది. 5500 RPM దగ్గర ఆ టార్క్ అయితే జనరేట్ చక్కగా చేస్తుంది. సో ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని నేరుగా ITI కాలేజ్కి వెళ్తే అక్కడ మంచిగా ఆఫ్ రోడ్ ఉంది, అక్కడ చెక్ చేస్తా. సస్పెన్షన్ ప్లేబ్యాక్ అండ్ రోడ్ గ్రిప్ గురించి నేను అక్కడ మాట్లాడతాను. ఇనిషియల్గా బ్రేక్స్ టచ్ చేస్తూనే ఉన్నాను ఇందాక నుంచి. బ్రేక్ రెస్పాన్స్ బాగానే ఉంది. సో మనకి 90/90 సెక్షన్ టైర్ ఫ్రంట్ ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 100/80 12 inches వీల్ అవ్వడం వల్ల బెటర్ కంబ్యాక్ అయితే ఉందన్నమాట. సో మంచి రెస్పాన్స్ అయితే ఉంది. రోడ్ గ్రిప్ అదిరిపోయింది. బ్రేకింగ్ కూడా పర్లేదు. బట్ నన్ను డిసప్పాయింట్ చేసిన విషయం ఏంటంటే దీంట్లో 19 లీటర్స్ బూట్ స్పేస్ చాలా తక్కువ అనిపించింది. ఎందుకంటే స్కూటీలు తీసుకునేదే బెటర్
అండర్ సీట్ స్టోరేజ్ కోసం. సో డే టు డే లైఫ్లో ఆ థింగ్స్ క్యారీ అవుట్ చేయాలి కాబట్టి కొంచెం స్పేసియస్గా ఇస్తే బాగుండని నాకు అనిపించింది. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ ప్రైజింగ్లో ఖచ్చితంగా టీఎఫ్టీ కలర్ కన్సోల్ ఇవ్వచ్చు. సో ఈ కన్సోల్ కూడా అప్గ్రేడ్ చేస్తే బాగుండని నాకు అనిపించింది. సో అలాగే ఫ్రంట్లో కనుక ఆ ఫ్యూయల్ లిడ్ ఆఫర్ చేసినట్లయితే దిగకుండా మనం ఆ ఫ్యూయల్ కొట్టించుకోవడం కూడా చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడున్న సినారియోస్ని బట్టి లైఫ్ ఈజీ అయ్యేటువంటి ఇలాంటి థింగ్స్ని కొంచెం క్యారీ అవుట్ చేస్తే బాగుండి అనిపించింది నాకైతే. కాకపోతే ఫ్రంట్లోనే కీన్ ట్విస్ట్ చేస్తే బ్యాక్ సైడ్ ఓపెన్ అవుతుంది కాబట్టి దిగాల్సిన అవసరం లేదు. బట్ ఇంకా కన్వీనియంట్గా ఉంటుంది కదా ఫ్రంట్లో అయితే. ఇది ఒంగోలు ఐటీఐ కాలేజ్. సో ఇక్కడ కొంచెం తిప్పుదాం. ఆఫ్ రోడ్లో నడిపితే కదా తెలిసే దీని యొక్క సస్పెన్షన్, ఆ ఫీల్ అనేది ఎలా ఉందనేది. సో స్కూటీని ఇంత స్పీడ్గా ఆఫ్ రోడ్లో నడిపించుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీకోసం అయితే చెక్ చేస్తున్నాను. పర్లేదు, ఇలాంటి మోడరేట్ ఆఫ్ రోడ్స్లో మంచిగా పర్ఫామ్ చేస్తుంది. సూపర్ ఉంది. సో సస్పెన్షన్ ప్లేబ్యాక్ అద్దరింది. టైర్స్ పెద్దవి అవటం వల్ల ఏమో తెలియట్లేదు. ఆ కుదుపులు పెద్దగా షాక్స్ అయితే నాకు తెలియట్లేదు. గుడ్ ఎనఫ్. ఇంతవరకు వర్క్ చేస్తే చాలు. మ్యాక్సిమం కూడా ఇలాంటి సినారియోస్లోనే స్కూటీని జనరల్గా నడుపుతూ ఉంటాం కదా. సో ఇంకొంచెం సైడ్కి తీసుకెళ్తే ఇక్కడ చాలా టెరైన్స్ ఉన్నాయి, దాంట్లో ట్రై చేద్దాం. బాగా హై ఉన్నాయి ఇక్కడైతే మాత్రం. సో చిన్న గుంతల్లోకి బండి సాఫీగానే వెళ్ళిపోతుంది. బట్ ఇలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్లో నడుపుకోవడానికి అయితే స్కూటీస్ రెడీ అవ్వవు. బట్ నేనైతే మాత్రం మీకోసం క్లియర్గా చెప్దామని ట్రై చేస్తున్నాను. సో ఓవరాల్గా గుడ్ పర్ఫార్మెన్సే చేస్తుంది. సస్పెన్షన్, సీట్ ఫోమ్ ఫినిషింగ్ కూడా బాగుండటం వల్ల సో ఇది బెటర్ రిజల్టే ఇస్తుంది. సస్పెన్షన్ వైజ్ నాకు తెలిసి ఎక్స్టెక్ 125cc డెస్టినీ ఓకే, గుడ్ ఎనఫ్. ఇక ఫైనల్గా ఈ స్కూటీ మీద నా కంక్లూజన్, నేను డెస్టినీని ఇదివరకు కూడా నడిపించాను 2025 మోడల్. సో 2025లో నాకు మేజర్ చేంజెస్, ఇంజన్ రిఫైన్నెస్ చాలా బాగా నచ్చింది. అండ్ టార్క్ చాలా మంచిగా తెలుస్తుంది. ఇనిషియల్ పుల్ కూడా చాలా బాగుంది. అండ్ సస్పెన్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సీట్ కంఫర్ట్ కూడా అదిరిపోయింది అనమాట. సో 59 kmpl మైలేజ్ స్ట్రాంగ్గా క్లైమ్ చేస్తున్నారు. 60 బిలో నడిపించుకుంటే ఇది వచ్చేలాగే ఉంది. నేను మైలేజ్ టెస్ట్ చేసిన తర్వాత మాట్లాడతాను. అండ్ 59 kmpl అంటే కనీసం 55 అయినా వస్తుంది కదా. సో జాగ్రత్తగా నడిపించుకునే వాళ్ళకి 60 కూడా రావచ్చు. ఎందుకంటే 60 బిలో ఇంపార్టెంట్ అన్నమాట ఈ స్కూటీలు నడిపించుకోవడం. ఆ విషయంలో మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అరౌండ్ ఇది మనకి హై అండ్ వేరియంట్ వచ్చేసరికి 1,17,000 అలా ఉండొచ్చేమో. సో నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. సో ఎక్స్షోరూమ్ నుంచి అయితే మీరు ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, అలాగే మనకి రిజిస్ట్రేషన్ వేసుకుంటే వస్తుంది అన్నమాట. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని కన్సిడర్ చేయొచ్చు. కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, హోమ్ వైఫ్స్ కావచ్చు. సో లేడీస్ కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది. సో ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో వెళ్ళే ముందు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను.